నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆస్తమా మరియు ఆర్థరైటిస్ సమస్యలు, పరిష్కార మార్గాలను, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు, ఎండి హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఆస్తమా మరియు ఆర్థరైటిస్. ఫస్ట్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందామండి. చాలా ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాము. అయినా కూడా మరొక్కసారి ప్రతి ఒక్క కీళ్ళ నొప్పులు కూడా ఈ ఆర్థరైటిస్కి రిలేటెడ్గానే ఉంటాయా? కీళ్ళ నొప్పుల్ని ఆర్థరైటిస్ అని అంటారా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. కీళ్ళ నొప్పులకు సంబంధించిన అంశాన్ని ముందుగా మనం ఆర్థరైటిస్ అంటాము. అంటే ఒక జాయింట్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, దాన్ని ఆర్థరాయిడల్ మెంబ్రేన్ అని అంటాము. సో ఆ జాయింట్ని కప్పి ఉంచేటువంటి పొర వాపుకు గురైతే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఈ రకంగా తెలుసుకోవాలి. అయితే ఆర్థరైటిస్ అనే పదం పెద్ద జాయింట్లకు అంటే మోకాలు, తుంటి ఎముక, షోల్డర్ జాయింటు, మోచేతులకే కాకుండా చిన్న జాయింట్లలో వచ్చే విషయాన్ని కూడా మనం ఆర్థరైటిస్ అని పేర్కోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా డ్రైవింగ్ చేస్తుంటాం, బైక్ నడిపే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకు వేళ్ళు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే ఈ సన్నటి ఎముకలు, ఇప్పుడు మనం ఒక ఫింగర్ చూస్తాం, ఇందులో 3 సన్నపాటి ఎముకలు ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో ఆ జాయింట్లో చిన్నపాటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆర్థరైడల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. అది వాపుకు గురవడం మూలంగా పెయిన్ అధికంగా రావడము, సో వేళ్ళు దగ్గరికి ఇలా మడిచినప్పుడు కూడా నొప్పి అధికంగా ఉండడము, ముఖ్యంగా రాత్రి సమయాల్లో నొప్పి అధికంగా ఉండడము, అలాగే కాస్త వాపులు ఉండడము, ఇలాంటి లక్షణాలు కనబడితే దాన్ని ఆర్థరైటిస్ అనేటువంటి సమస్యగా చెప్తాము. అయితే ఇందులో 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి అరుగుదలకు సంబంధించిన అంశము, అంటే జాయింట్ లోపల గుజ్జు అరుగుదల, తర్వాత రక్త ప్రసరణ లోపాలు, వీటికి సంబంధించిన ఒక అంశము. వాతానికి సంబంధించిన అంశం ఉంటుంది. అలా వాతానికి సంబంధించిన అంశం వస్తే కీళ్ల వాతం అని అంటూ ఉంటాం. క్లియర్ గా తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. నమస్కారం అండి, నా పేరు ఇందుమతి అండి. ఇందుమతి గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు కాళ్ళు నరము తొంటిలో డాక్టర్ గారిని అడుగుదామని. తప్పకుండా ఇందుమతి గారు అడగండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు తొంటిలోంచి కింద కాన్ దాకా ఒక నరం ఉందండి. డాక్టర్ గారు నమస్కారం అండి. ఎంతకాలంగా అమ్మా ఈ ప్రాబ్లము? ఒక 6 నెలలు నియర్ అవుతుందండి. రైట్, మెడిసిన్స్ వాడుతున్నారా ప్రెసెంట్? అంటే కీళ్ళ వాతం అని చెప్తున్నారు వాళ్ళు డాక్టర్లు. ఓకే, మందులు వాడుతున్నారా ప్రస్తుతము? వాడుతూనే ఉన్నా, వేస్తే తగ్గుతుంది, వేయకపోతే ఆగుద్ది. రైట్ అమ్మా. బరువు ఎంత ఉంటారు సుమారుగా? బరువు నేను 75 ఉంటా అండి. ఓకే. హైట్ కి తగ్గ బరువు ఉన్నారా? హైట్ అంటే ఒక 10 kg తగ్గితే ఉన్నాను చెప్పారు. రైట్ అమ్మా, రైట్. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా అదే అండి, వేరే ఏం లేదు. రైట్ అమ్మా, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, నేను చెప్పే మాటలు వినండి. రైట్ అమ్మా, మన శరీరంలో అతిపెద్ద ఎముక తొడ ఎముక, అతి చిన్న ఎముక చెవి లోపల ఉండేటువంటి స్టేపిస్ అనేటువంటి ఎముక. ఇది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా శరీరంలో అతిపెద్ద నరము సయాటిక్ నర్వ్ అని అంటాం. అంటే తుంటి భాగంలో నుంచి పాదం వరకు ఉండేటువంటి నరమమ్మ. ఆ నరం భాగం పైన మీకు వాపు వస్తుంది, అంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని అంటాము దీన్ని. దాని వాపు మూలంగా మీకు ఆ తుంటి భాగం నుంచి నొప్పి పాదం వరకు, బటక్ రీజన్, తొడ వెనక భాగము, పిక్కలు, పాదం పై భాగం వరకు కూడా ఈ నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని సయాటికా పెయిన్ అని అంటాము. అయితే 1 year నుంచి సఫర్ అవుతున్నా అంటున్నారు, కానీ ఇంతకాలం ఉండదమ్మా. అది సరైన మెడిసిన్ వాడకపోతేనే ఇంతకాలంగా వేధిస్తూ ఉంటుంది. జనరల్గా మంచి మందులు వాడితే ఓ 2-3 నెలల కల్లా, లేదా మ్యాక్సిమం అంటే ఒక 4 నెలల కల్లా తగ్గిపోతుంది తప్పించి ఇంతకాలం ఉండదు. అంటే మీరు సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు కాబట్టి హోమియోపతిలో మందులు వాడండి, తప్పకుండా ఇది తగ్గుతుంది అండ్ సంపూర్ణంగా తగ్గుతుంది. అశ్రద్ధ చేస్తే సర్జరీ వరకు వెళ్తుందమ్మా ఇది. కాబట్టి మంచి డాక్టర్ గారిని కలవండి మీకు అందుబాటులో ఉంటే, లేదంటే నన్ను కలిసినా పర్వాలేదు, హోమియోపతి మందులు వాడుకోండి. ఓకే డాక్టర్ గారు, ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుందా? ఏ సందర్భాలకి ఇది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది? రైట్ అండి, ఆర్థరైటిస్ లక్షణాలు మనం చెప్పుకుంటున్నాము. ఇన్ఫెక్షన్ కానీ ఆ లక్షణాలు ఉంటే దాన్ని కీళ్ల వాతం అని అంటున్నామని చెప్పుకుంటున్నాం.
ముందుగా అరుగుదలకు సంబంధించిన అంశాల్లో ఆస్టియోఆర్థరైటిస్ అని అన్నాము. అరుగుదల అధిక బరువు ఉండడం మూలంగా ఎక్కువగా అరుగుదలకు లోనవుతాయి. ఏంటి? జాయింట్స్ అరుగుదలకు లోనవుతాయి. రెండవది శారీరక శ్రమ అధికంగా ఉంటే కూడా జాయింట్స్ అరుగుదలకు లోనవుతాయి. మూడవది ఎక్కువగా 10 గంటలు నిలబడి పనిచేయడం, అంటే సుమారుగా 8 నుండి 12 గంటల పాటు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తుల్లో నొప్పులు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి నొప్పులకు కీళ్లవాతానికి వ్యత్యాసం ఉంటుంది. పోషకాహారం వల్ల వచ్చేటువంటి నొప్పులు ఏ విధంగా ఉంటాయి? కంప్లీట్ ఎముక నొప్పి ఉంటుంది, పూర్తి ఎముక నొప్పి ఉంటుంది. కీళ్లవాతంలో జాయింట్లు మాత్రమే నొప్పులుగా ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా మనం గమనించుకోవాలి. ఉదాహరణకు విటమిన్ డి లోపం ఉన్నట్లయితే ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి, ఎముకలు నొప్పులుగా ఎక్కువగా ఉంటాయి. ఎముక సో ఆ బోనీ పెయిన్స్ అనేవి ప్రామినెంట్గా కనిపిస్తే విటమిన్ డి మాత్ర ఒక వారం రోజుల పాటు వాడితే తేడా వచ్చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కానీ కీళ్లవాతంలో వారం కాదు 10-15 రోజులు వాడినా కూడా పెద్దగా తేడా అనిపించదు. ఇది చిన్నపాటి వ్యత్యాసం మనం స్వతహాగా గుర్తించుకోవాలి. సో ఆ విధంగా ఇంకా ఎటువంటి తేడాలు ఉంటాయో తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కర్నూలు మేడం, వెంకటలక్ష్మి నా పేరు. వెంకటలక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కాలు బ్యాక్ సైడ్ బాగా చక్కముక్కలు వేసుకుని కూర్చొనికి రాదు మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి? 1 year పైన అయిపోయింది మేడం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం, ఇంట్లోనే. ఓకే, వెయిట్ ఎలా ఉన్నారు? వెయిట్ ఉన్నా మేడం, 90 ఉన్నాయేమో. 90. ఓకే ఓకే, ఇంకేమైనా అడగదలుచుకున్నారమ్మా? అదే మడత వేసుకొని కూర్చొనికి రాదు సార్. రైట్ అమ్మా, సరే చెప్తాను వినండి. ఇప్పుడు ఫోన్ కట్ చేసేయండి అమ్మా, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. సో అంటే మనము చక్ల ముక్కలం పెట్టుకొని కూర్చోవడము, లేదా మఠం వేసుకొని కూర్చోవడము, కింద నేలపైన కూర్చొని భోజనం చేసేప్పుడు ఇబ్బందికరంగా అవుతుందంటే 2 కారణాలమ్మా. ఒకటి, నడుము నుండి పాదం వరకు ఫ్యాట్ అధికంగా ఉంటే ఈ విధంగా జరుగుతుంది. నడుము నుండి పాదం వరకు, సో నడుము బ్యాక్ సైడ్ బటక్ రీజను, తొడ భాగము, పిక్కల భాగంలో కొవ్వు అధికంగా పేరుకుంటే ఈ విధంగా జరుగుతుంది. రెండవది, పొట్ట భాగం ఫ్యాట్ ఎక్కువగా ఉంటే కూడా మనం మఠం వేసుకొని చక్ల ముక్కలం పెట్టుకొని కూర్చోలేము. ఇవి 2 కారణాలు. అయితే ఇది వ్యాధి కాదమ్మా, ఇదేదో కీళ్లవాతం అని మందులు వాడదామని ఇంకోటని ఏమీ వద్దు, అదేం ప్రాబ్లం కాదు. కొంచెం నువ్వు బరువు తగ్గడానికి ప్రయత్నించు. హోమియోపతిలో తగ్గేందుకు బరువు చాలా మంచి మందులు ఉంటాయి, ముఖ్యంగా సిరప్లు ఉంటాయి. మీ అందుబాటులో ఉంటే ట్రై చేయండి, లేదా నన్ను అప్రోచ్ అయినా పర్వాలేదు. మంచి సిరప్లు ఉంటాయి, ఒక 2 నెలల్లో మంచి మార్పు చూపించవచ్చు. మీ విషయంలో ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు పుల్లారెడ్డి అండి. పుల్లారెడ్డి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మీ టీవీ వారిని మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి. 9 సంవత్సరాలు అయిందమ్మా. కీలవాతం అని అన్నారు. ఓకే, ఆ కీలవాతం వచ్చిందమ్మా. కీలవాతం అది మందులు వాడుతున్నా గానీ అట్లాగే ఉంటుంది. రైట్ అండి. అట్లాగా వాడుతానే ఉన్నాను మందులు. కాళ్ళు వంపులు వచ్చినాయండి. కాళ్ళు వంపులు వచ్చిన తర్వాత కాళ్ళు కూడా ఆపరేషన్ చేయించాను. రైట్ అండి. ఆయాసం వస్తుంది, కాళ్ళు నొప్పులు. ఆ కీలవాతం 6 పౌరు బిళ్ళ అని ఒకటి పెట్టారండి, ఆ ఒక్క బిళ్ళ వాడుతున్నాను. రైట్ అండి. ఈ కీలవాతం అనేది, ఈ కీళ్ళ నొప్పులు అనేది ఆ బిళ్ళ వేసుకుంటేనే తగ్గుతుందండి, లేకపోతేనేమో మామూలు, లేకపోతే యథావిధిగా పెయిన్స్ వస్తున్నాయి. మీ వయసు ఎంతండి? 53 సంవత్సరాలు. రైట్, ఇంకేమైనా అడగదలుచుకున్నారా పుల్లారెడ్డి గారు? అదే దీనికి ఏదన్నా పరిష్కారం, మంచి పరిష్కారం అట్లాగే చేసుకోవాలి. తప్పకుండా సంపూర్ణ పరిష్కారం చెప్తాను, వినండి. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. చెప్పండి. సో కీళ్లవాతంలో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణం మనం చెప్పుకున్నాం. అది ఏళ్ల తరబడి వేధిస్తుంది, అన్ని జాయింట్లు నొప్పులు వస్తాయని చెప్పుకున్నాం. అది మీ యొక్క సమస్య అండి. అందుకే మీరు ఒక మాట అన్నారు, ఒక మాత్ర వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంది, మాత్ర వాడకపోతే యథావిధి నొప్పులు వస్తున్నాయి అన్నారు. అయితే ఇక్కడ ఈ మాత్రలు వాడడం మూలంగా, ఎక్కువ కాలం వాడడం మూలంగా నష్టం ఏంటి అంటే కిడ్నీలకు కానీ లేదా లివర్ పైన కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వాడుతున్న మాత్రలతో పాటు సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడండి. చిన్నగా ఒక 2-3 నెలల తర్వాత మీరు వాడుతున్న మాత్రలు తగ్గించుకోవచ్చు. హోమియోపతితో ఈ ఆర్థరైటిస్ సమస్యను సంపూర్ణంగా తగ్గించుకోవచ్చు. మీరు ఒకసారి ఎప్పుడైనా హైదరాబాద్ రాగలిగితే మన కేంద్రంలో సంప్రదించండి, కంప్లీట్గా తగ్గుతుంది. భవిష్యత్తులో మళ్ళీ కీళ్లవాతం రాదు. ఇంకొక మాట అన్నారు, ఆయాసం కూడా అవుతుంది, బ్రీతింగ్ తీసుకునేందుకు ఇబ్బంది అన్నారు. కీళ్లవాతంలో
బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లం వస్తాయి, శ్వాస వ్యవస్థ పైన ఇంపాక్ట్ పడుతుంది, శ్వాస వ్యవస్థను కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, దీన్ని ప్లూరా అని అంటాము. సో ఆ పొర వాపు గురవడం మూలంగా మీకు ఇలా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో శ్వాస సంబంధించి డాక్టర్ గారిని, కీళ్ళవాతం డాక్టర్ గారిని, మళ్ళీ అసిడిటీ వస్తుంది కదా, మళ్ళీ అసిడిటీ డాక్టర్ గారిని వద్దండి, హోమియోపతి వాడండి, సంపూర్ణంగా తగ్గుతుంది. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అంతకన్నా ముందు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి అమ్మా. హలో అమ్మా చెప్పండి. కాళ్ళు బాగా పగిలిపోయినాయండి. ఓకే, ఎంతకాలంగా అమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 5-6 సార్లు వచ్చినాయి. మందులు వాడుతున్నా తగ్గటం లేదండి. తగ్గట్లేదు. ఆయింట్మెంట్ వాడుతున్నారా, మాత్రలా? మాత్రలు ఆయింట్మెంట్ 2 వాడుతున్నాను. తగ్గట్లేదు. వయసు ఎంత ఉంటారమ్మా సుమారుగా? 67-66 ఉంటదండి. ఓకే, బరువు ఎంత ఉంటారు సుమారుగా? 68-69 ఉన్నానండి. రైట్ అమ్మా. అయితే పగుళ్ళు తగ్గట్లేదు అనేది మీ ప్రశ్న, అంతేనా? బాగా సురుకు మంట, అసలు కాలు కింద పెట్టలేకపోతున్నానండి. బీపీ షుగర్ ఏమైనా ఉందమ్మా? బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ ఉందండి. కంట్రోల్లో ఉందండి? చలో ఫోన్ కట్ చేసేయండి అమ్మా, టీవీలో వినండి, చెప్తాను. రైట్. సో పాదాల పగుల్లో 2 సంవత్సరాలుగా అంటున్నారమ్మా. ఇది సాధారణ అంటే సీజనల్గా ఏదో వింటర్ వల్ల వచ్చినటువంటి పగుళ్ళు కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేదా సోరియాస్ అనేటువంటి చర్మ సమస్యలు వచ్చేటువంటి పగుళ్ళే ఈ విధంగా ఏళ్ల తరబడి ఉంటాయి. 2 సంవత్సరాలుగా అంటున్నారు కాబట్టి అదే ప్రాబ్లం. ఇకపోతే దీనికి ఆయింట్మెంట్లో ఎక్కువ కాలం వాడడం వల్ల ఎటువంటి పరిష్కారం ఉండదు. హోమియోపతి మందులు వాడండి, సంపూర్ణంగా తగ్గుతుంది. ఈ పగుళ్ళల్లో 2 వ్యత్యాసాలు ఉంటాయి. సాధారణ పగుళ్ళు ఏర్పడినప్పుడు కేవలం నొప్పితో కూడి బ్లీడింగ్ అవుతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన అంశము. పగుళ్లతో పాటుగా చర్మం ఒక పొరలాగా, ఉల్లిగడ్డ ఉంటుంది కదా, దాని పొరలాగా ఊడిపోతూ వస్తే అది సోరియాసిస్ అనేటువంటి సమస్య అమ్మ. ఈ వ్యత్యాసం యాక్చువల్గా మనం విజువల్స్లో చూస్తే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. మీరు దాని గురించి కొంచెం డీప్గా తెలుసుకోండి. అండ్ లేదంటే మంచి అనుభవం లేని డాక్టర్ గారిని సంప్రదించినా కూడా మంచి మందులు ఉంటాయి, తప్పకుండా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. శ్రీనాథ్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. చెప్పండి. నాకు వైట్ సెల్స్ పెరుగుతున్నాయి మేడం. ఓకే, రైట్ అండి, రైట్, చెప్పండి. ఇంకా వైట్ సెల్స్ పెరుగుతున్నాయి, దానివల్ల ఎక్కడ ఏ డాక్టర్ కాడికి పోయినా కీళ్ళవాతం అని చెప్తున్నారు. ఓకే, 2 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా కానీ కనీసం అంతగా తగ్గడం లేదు సార్ నొప్పులు. ఏమండి? వైట్ సెల్స్ పెరుగుతున్నాయి. అది ఓకేనండి, కీళ్ళవాతం గురించి ఏదో చెప్తున్నారు. అదే కీళ్ళవాతం అని చెప్తున్నారు, మందులు వాడుతున్నా కీళ్ళ డాక్టర్ కాడికి పోయి అంతగా తగ్గడం లేదు సార్. రైట్ అండి. కీళ్ళవాతానికి సంబంధించిన పరీక్షలు ఏమైనా చేయించారా? చాలా చేయించారు సార్. ఒక 2 చెప్పండి చాలు నాకు, ఏమేమి చేయించారు? అన్ని టెస్టులు చేయించారు సార్. అంటే ఈ పెరుగుతున్నాయి కదా, దానివల్ల కీళ్ళవాతం అని చెప్తున్నారు సార్. సరేనమ్మా, దాని గురించి చెప్తాను. శ్రీకాంత్, ఏం చదువుకున్నావు నువ్వు? నేను 7th సార్. 7th. సరే, మరి నేను చెప్పే మాట, ఈ నొప్పుల వల్ల బోన్ మ్యారో టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించా, బాడీలో టెస్ట్లు అన్ని. కానీ బోన్ మ్యారో టెస్ట్ జనరల్ గా దీనికి చేయరు శ్రీకాంత్. మరి సరే, నువ్వు ఏదైనా క్యాన్సర్ మోస్తారు ఏమన్నా అలా వల్ల అన్ని అని చేయించా. ఇప్పుడు నొప్పులతో పాటుగా వాపులు కూడా ఉన్నాయా జాయింట్స్ లో? జాయింట్ వాపులు ఏం లేవు సార్, ఓన్లీ నొప్పులే. సరే, దాని గురించి చెప్తాను, విను. ఒకసారి ఫోన్ కట్ చేసి విను. సో అంటే ముందుగా మీ ప్రశ్న, వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతున్నాయి అన్నారు. ఇది ఇక్కడ నుంచి మీ ప్రశ్న బిగిన్ అయింది. డబ్ల్యూబీసీ పెరగడం, శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతున్నాయి అంటే డబ్ల్యూబీసీ అని అర్థం. దీన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. ఇది పెరగడం వల్ల చాలా కారణాలు ఉంటాయి. కేవలం కీళ్ళవాతంలో మాత్రం పెరగడం అనేది మాత్రం అపోహ మాత్రమే. ఇది చాలా రకాల కారణాల్లో పెరుగుతూ ఉంటుంది. ఇవేంటంటే మన శరీరంలో ఇమ్యూనిటీని కాపాడేటువంటి కణాలు. సో దీని పెరుగుదల పెద్ద ప్రభావితం కాదు. కాకపోతే కీళ్ళ నొప్పులు అంటున్నారు. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు తెలుసుకునేటువంటి బేసిక్ పరీక్ష అనేది సిబిపి అండి. 2వది ఈఎస్ఆర్ అంటారు, 3వది ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు. ఈ బేసిక్ పరీక్షలు ఒక 5-6 చేయించాలి. ఇవన్నీ నెగిటివ్ వస్తే మనకి ఎంతకు అంతు చిక్కట్లేదంటే బోన్ మ్యారో పరీక్ష చేస్తారు. వెన్నుపూసలో ఒక చిన్న నీడిల్ గుచ్చి దాని గుండా ఒక ద్రవాన్ని లాగి ఆ ద్రవాన్ని ల్యాబ్లో పరీక్ష చేస్తారు. ఇది చాలా అరుదుగా,
అంటే మనకు ఏ కారణం దొరకట్లేదు అన్నప్పుడు ఆ పరీక్ష చేస్తారు. మీరు ఒక మాట అన్నారు, ఆ పరీక్ష చేయించిన నెగిటివ్ వచ్చింది అన్నారు. అలాంటప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మన కేంద్రంలో హైదరాబాద్లో ఒకసారి కలవండి. తప్పకుండా దీనికి మంచి సొల్యూషన్ హోమియోపతిలో నేను చూపిస్తాను. రండి ఒకసారి. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు వెంకటేష్ మేడం, మాది అనంతపూర్. ఓకే వెంకటేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నా weight వచ్చి 73 kgs ఉండదు. హైట్ వచ్చి 1.67 ఉంది సార్. ఓకే. తర్వాత అస్తమా గురించి నాకు కొంచెం ఈ చలికాలం వస్తాలకి కొంచెం అంటే ఆయాసం వచ్చినట్లుంది, కానీ నేను ఎప్పుడు చెక్ చేయించుకోలేదు. అస్తమా ఉంది, ఉంటే ఎలా ఉంటుంది ఎట్లా అనేది నాకు తెలుసు సార్. తప్పకుండా అండి. ఇన్హేలర్ ఇట్లా అది మా తమ్మునికి మొన్న పోయింటే హాస్పిటల్ పోయింటే హాస్పిటల్లో తమ్మునికేమో ఆస్తమా ఉంది అని చెప్పినాడంట. రైట్ అండి. ఎక్స్రోలు ఏమన్నా వస్తుందా తీస్తే తర్వాత అది ఏ రకం సార్? తప్పకుండా అండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏమైనా మందులు ఏమైనా వాడుతున్నారా లేదా? నేను ఏం వాడడం లేదు సార్. రైట్ అండి. బీపీ మాత్రం ఒకటి వాడతాను సార్. నా వయసు వచ్చి 58 సార్. 58. రైట్ అండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతేనా? ఓకే సార్. రైట్ అండి, నమస్కారం. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. రైట్ అండి. ఆస్తమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ముందు శ్వాస వ్యవస్థకు సంబంధించిన 2 అంశాలు ఉంటాయి. ఒకటి సైనస్ ప్రాబ్లం ఉంటే తుమ్ములు, ముక్కు కారడము, కళ్ళు దురద, ముక్కు మంట, ఈ లక్షణాలతో మొదలయ్యేటువంటిది ఆస్తమా ప్రాబ్లం. ఆస్తమాలో ఏం జరుగుతుంది అంటే శ్వాసనాళంలో లోపలికి గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాము. అయితే ఇప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక చిన్న గొట్టం లాంటిది ఇస్తారు, పీల్చుకునేటువంటి మాత్ర ఉంటుంది అందులో. అది నోట్లో పెట్టుకొని గాలి పీల్చుకోవాలి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు అలా ఏ విధంగా ఉంటుందో అలా గాలి పీల్చుకునేటట్టుగా ఉండాలి. అలా చేస్తే శ్వాసనాళం కొంచెం వైడెన్ అయ్యి గాలి సక్రమంగా ఆడుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఆస్తమాకు ఏం పరీక్షలు చేయించాలి? సాధారణ ఛాతీ ఎక్స్రే చాలు. సాధారణ ఛాతీ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే అంటారు, అది చాలండి. అందులో ఎంత మేర ప్రాబ్లం ఉందనేది నిర్ధారణ అవుతుంది. దానికి అనుగుణంగా మందులు వాడండి, తప్పకుండా తగ్గుతుంది. మీరు అనంతపురం అంటున్నారు, హోమియోపతి కేంద్రాలు చాలా అక్కడ ఉంటాయి. ఎప్పుడన్నా హైదరాబాద్ నుంచి మీరు వాడుకోవాలనుకున్న వాడుకోండి, లేదంటే మన సెంటర్ ద్వారా పోస్టల్ కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది, వీలుని బట్టి వాడుకోండి. ఓకే డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్కి సంబంధించి ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్నా కూడా ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుందా? రైట్ అండి. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే శరీరంలో సాధారణ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు. వీటిలో చాలా ఉంటాయి అన్నమాట. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఉంటాయి, డర్మటైటిస్ లాంటి చర్మ వ్యాధులు ఉంటాయి, అలాగే కీళ్లవాతం ఉంటుంది, క్యాన్సర్ సంబంధించిన అంశాలు, ఇలా ఎన్నో ఉంటాయి. అందులో ఈ కీళ్లవాతం అనేది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అందున ప్రధానంగా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతం ఈ రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వచ్చేటువంటి వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇంగ్లీష్ మందులకు హోమియోపతి మందులకు వ్యత్యాసం ఏంటంటే, ఇంగ్లీష్ మందులు ఈ ప్రాబ్లంకి సంబంధించి దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. హోమియోపతిలో అలా కాదు, కొంతకాలం పాటు వాడినట్లయితే మన ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత కీళ్లవాతం సంబంధించి ఏ మాత్రలు వాడకుండానే మన శరీరం స్వతహాగా కోలుకునేందుకు హెల్ప్ అవుతుంది. ఓకే, నిందాక ఒక కాలర్ విషయంలో చెప్పారు కదా డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్ అనేది శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది అని. ఏ కండిషన్స్లో అలా అవుతుందండి? రైట్ అండి. ఇప్పుడు ఈ కీళ్లవాతం సమస్య అంటే మనం చెప్పుకున్నాం, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లక్షణాలు 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా సఫర్ అవుతూ ఉంటే కీళ్ల నొప్పులు ముదిరి అప్పుడు అది శ్వాస వ్యవస్థ పైన ఇంపాక్ట్ పడుతుంది. శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి ఊపిరితిత్తులు, వీటిని లంగ్స్ అని అంటుంటాము. సో వాటి పైన కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుందన్నమాట, ప్లూరా అంటాము. దానిలో నీరు నిండడము, అది వాపుకు గురవడం మూలంగా ఈ లక్షణం కనబడుతుంది. తద్వారా కీళ్లవాతము 2-3 ఏళ్ళుగా దాటింది అంటే గాలి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాదండి, కళ్ళు కూడా బాగా దురద పెడతాయి. కళ్ళెమ్మట సాధారణంగా వచ్చేటువంటి నీటి ద్రవం ఉంటుంది, దాన్ని లాక్రిమేషన్ అంటాము. ఈ సాధారణ ద్రవం కూడా బాగా తగ్గిపోతుంది. తద్వారా కళ్ళు ఎరుపెక్కుతాయి, మంటగా ఉంటాయి, దురదగా ఉంటాయి, చూపు కూడా చిన్నగా మసకబారడం ఉంటుంది. పడుకొని లేచేసరికి కొంచెం ఒక అరగంట పడుకొని లేచిన విపరీతమైన పూసులు కట్టేస్తాయి. సో స్టిక్కీగా కనురెప్పలు మొత్తంగా అతుక్కుపోయినట్టుగా స్టిక్కీగా మారేటువంటి ప్రమాదం కూడా ఈ కీళ్లవాతంలో కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తుంటాం? నా దగ్గర కేసెస్ చూస్తున్నాను కాబట్టి ఇంత క్లారిటీగా చెప్పగలుగుతాము. అప్పుడు ఏంటి, ఇక్కడ కీళ్ల నొప్పులకు డాక్టర్ గారు, కంటి నొప్పికి ఒక డాక్టర్ గారు, శ్వాసకు సంబంధించి మళ్ళీ పల్మనాలజిస్టు, ఇలా 5, 6, 10 మాత్రలు రోజు వాడుతూ ఉంటే కొత్తగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వస్తుంది.
కాబట్టి ఇన్నిన్ని మందులు ఇన్నిన్ని మాత్రలు వాడని అవసరం లేదండి. ఒకటి, హోమియోపతిలో వీటికి ఉందనే అవేర్నెస్ని పెంచుకోండి. సో దట్ మీకు హోమియోపతిలో అప్పుడు వచ్చితే వీటన్నిటికీ కలిపి ఇస్తారు డాక్టర్ గారు. తద్వారా ఎక్కువ మందులు వాడకుండానే మనం తొందరగా శరీరం కోలుకునే దిశగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఒకే మెడిసిన్ లో అన్ని రకాల సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది ఉంటుందండి, one stop హోమియోపతి solution. ద్వారా. రైట్ అండి. కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. హలో, హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చిత్తూరు జిల్లా నగరం నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు నా పేరు శివారెడ్డి. శివారెడ్డి. భార్య కోసం మాట్లాడాలమ్మా. మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి క్లియర్ గా. అదే చెప్తానమ్మా. మా భార్య వయసు 61 సంవత్సరాలండి. రైట్ అండి. మా భార్య వయసు 61 సంవత్సరాలు. ఓకే. ఆమె 80 కేజీలు వెయిట్ ఉన్నారు. ఓకే. మామూలుగా ఉదయం నిద్ర చేసిన నుంచే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. తర్వాత మోకాల నొప్పులు, కింద పాదం కాడు నొప్పులు, కొంచెం నిలవను కూడా కాలేదు. దాంట్లో మీతో మాట్లాడినప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. బరువు తగ్గడానికి ఏదో సిరప్ కూడా చెప్పారు. అవునండి. అదే దీనికి పరిష్కారం సరిపోతుందా లేదా వేరే ఏదైనా అంటే చెప్పండి సార్. తప్పకుండా అండి. రైట్ సార్, వినండి, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, దాని గురించి చెప్తాను. మనం చెప్పుకుంటున్నాం బరువు పెరగడం మూలంగా కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి అని. మన శరీరంలో బరువును మెయిన్గా ఫోకస్ చేసేవి నడుము, పాదాలు, మెడ. అందుకే బరువు అధికంగా ఉండే వ్యక్తులకు నడుము నొప్పి, పాదాల నొప్పి, మెడ నొప్పి లాంటివి ఎక్కువ కల్పిస్తుంది. మనకు సుమారుగా తల బరువు యుక్త వయసు దాటిన తర్వాత తల బరువే సుమారుగా 20-25 కిలోల వరకు ఉంటుంది. సో మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మన శరీరంలో కడుపు భాగంలో రకరకాల కిడ్నీలు, లంగ్స్, లివరు ఇవన్నీ ఉండేసరికి పేగుల వ్యవస్థ ఇవన్నీ ఉండేందుకు వల్ల అది బరువు అధికంగా ఉండి నడుము పైన పడుతుంది. ఇకపోతే మీరు అడిగిన డైరెక్ట్ క్వశ్చన్, కొన్ని హోమియోపతిలో సిరప్స్ ఉంటాయి, దానివల్ల కొంత బరువు తగ్గేందుకు హెల్ప్ ఉంటుంది. దాని పేరు ఫైటోలెక్కా బెర్రీ అంటాము. బెర్రీ అంటే పళ్ళ లాంటిది, ఒక పాశ్చాత్య దేశాల్లో వచ్చేటువంటి పళ్ళవి, మన రేగి పళ్ళ లాంటి పళ్ళు ఉంటాయి. ఆ ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి సిరప్ హోమియోపతిలో ఉంటుంది ఆ సిరప్. సో అది కొంత రెగ్యులర్గా ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. ఇకపోతే మీ మిస్సెస్కి ఈ సిరప్తో పాటుగా కూడా ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. మీరు రాగలిగితే హోమియోపతిలో వాడినా మన దగ్గర వాడినా పర్వాలేదు, తప్పకుండా బరువు తగ్గుతారు, ఆ నొప్పులు కూడా కంట్రోల్కి అవుతాయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం అండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? షేక్ మీరా జాస్మిన్. జాస్మిన్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి క్లియర్ గా. కళ్ళు ఒకటే, దురద కూడా, కళ్ళ కింద నలుపు అనేది వస్తుంది. ఓకే. అందువల్ల బాగా ఎఫెక్టివ్ గా ఉంది. అంటే ఏం ఎఫెక్ట్ అవుతుందమ్మా? ఏజ్ ఎంత నీది? 19 ఇయర్స్. అంటే ఇప్పుడు కళ్ళ కింద నల్లగా రావడం వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం ఇబ్బంది కలుగుతుంది? బాగా దురదగా ఉంటుంది, బాగా గోకంగానే మొత్తం ఎర్రగా అయిపోతుంది. ఓకే, డాక్టర్ గారిని కన్సల్ట్ చేసావమ్మా ఇప్పటి వరకు? ఏం లేదు. ప్రాపర్ స్లీప్ ఉంటుందా అండి? స్లీపింగ్ అనేది ఎన్ని అవర్స్ ఉంటుంది మీకు? ఎంతసేపు నిద్రపోతున్నారు? 6 hours. 6 hours. ఓకే. స్ట్రెస్ లాంటివి ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏంటిది? స్ట్రెస్. చదువుకుంటున్నారు కదా మీరు? స్టడీ చదువుకుంటున్నాం. ఓకే, సరే అండి. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? డాక్టర్ గారిని అడగండి. ఇంకేం లేవు. రైట్ అమ్మా. జాస్మిన్ అమ్మా, జాస్మిన్, ఇప్పుడు కళ్ళ కింద నల్లగా మచ్చల్లాగా అవుతున్నాయి అంటున్నావు కదా, అనేక కారణాలు ఉంటాయి. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫుడ్ సరిగ్గా తింటున్నావా? తినట్లే. ఎందుకు? అంటే మీడియం గా తింటున్నాను. మీడియంగా కాదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోమ్మా. ఎక్కువగా దానిమ్మ పళ్ళు వారానికి 2 సార్లు తిను. అలాగే బీట్రూట్ తెలుసు కదా నీకు? అది కూడా వారానికి 2 సార్లు తీసుకో. దీంతో పాటు కొబ్బరి, మామూలుగా మనం ఇప్పుడు టెంకాయ కొడతాం కదా దేవుడి దగ్గర, అలా కొట్టే టెంకాయ ఆ కొబ్బరి, పచ్చి కొబ్బరి అనేది వారానికి 2 సార్లు తిను. ఇలా ఒక 1 month చెయ్యి, ఆ నలుపుతనం తగ్గుతుంది. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా, రక్తహీనత వల్ల కళ్ళ కింద నల్లగా అవుతుందమ్మా. ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో పరీక్షలు ఉంటాయి, కానీ వయసు 19 ఏళ్లే కాబట్టి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ తిను, ఇవి తీసుకుంటే నీకు 1 నెలన్నరలో మార్పు వస్తుంది. ఏమ్మా? ఓకే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ పోషకాహార లోపం వల్ల ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుందండి? ఏ విటమిన్స్ లోపం వల్ల ముఖ్యంగా? రైట్ అండి.
ముందుగా డెఫిషియన్సీ అనే అంశానికి వస్తే కీళ్ల నొప్పులు, కీళ్లవాతం సంబంధించిన విటమిన్ డి అనేది ప్రధానంగా కనపడుతుంది. అలాగే B12 లోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే దాన్ని కీళ్ల వాతం అనలేం, కానీ కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు అనేవి కేవలం 1 నెల 2 నెలలు మందులు వాడినాం అనుకోండి, చాలా ఈజీగా తగ్గిపోతాయి. అలా కాకుండా 3 నెలలు 4 నెలలు, ఇప్పుడు ఒక మనం కాలర్తో మాట్లాడడం 2 ఏళ్లుగా నొప్పులు ఉన్నాయి, 9 ఏళ్లుగా నొప్పులు ఉన్నాయని కాలర్స్ మనకు వచ్చారు. సో ఇలా దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు పెద్ద పెద్ద పెయిన్ కిల్లర్లని, స్టెరాయిడ్స్ అని అక్కర్లేదండి. హోమియోపతి మందులు, సేఫ్ మందులు కొంతకాలం పాటు ఒక 5-6 నెలలు కానీ, ఒక ఏడాది పాటు కానీ రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే చాలా చక్కగా ఈ నొప్పులు అద్భుతంగా తగ్గుతాయి. మనమే తగ్గిన తర్వాత నలుగురికి చెప్పే విధంగా ఉంటుంది. ఓకే, మరి ఆర్థరైటిస్కి సంబంధించి ప్రారంభ లక్షణాలు కానివ్వండి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్ అండి. ముందుగా ఈ కీళ్ల నొప్పులు స్టార్ట్ అయ్యే ముందు అధికంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడము, నిద్ర తగ్గడం, అంటే నిద్ర పట్టడం తగ్గుతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చేస్తుంది. 1 నుంచి 3 మధ్య అర్ధరాత్రి ఈ టైంలో మెలకువ రావడం అనేది సాధారణంగా కనబడుతుంది. దాంతోపాటు తొందరగా అలసిపోవడం, పనిలో తొందరగా అలసిపోవడం. ఇది వరకు 1 గంట 2 గంటలు పనిచేసే వ్యక్తులు ఇప్పుడు ఒక అరగంట పని చేయగానే తొందరగా అలసిపోయి పడుకోవాలనిపిస్తుంది. ఇలా తొందరగా నీరసం అవ్వడం అనేటువంటి లక్షణము కీళ్లవాతం బిగిన్ అవుతుంది అనేందుకు సూచనగా తెలుసుకోవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం, ఒళ్ళు నొప్పులు, పాదాల తిమ్మిరులు, అలసట, గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ కూడా, అంటే తేన్పులు అధికంగా రావడం, పొట్టుబ్బరంగా ఉండడం, ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఆర్థరైటిస్లో మనకు కనపడతాయి. డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చేతులకు సంబంధించి కూడా మీరు చెప్పారు కదా, చేతులు స్టిఫ్గా అయిపోయి పెయిన్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్ కూడా ఆర్థరైటిస్లో కనిపిస్తుందా? రైట్ అండి. సో చేతులు బాగా టైట్గా మారిపోయి దగ్గరికి ఇలా అనడానికి పెయిన్ఫుల్గా ఉంటే ఇది కీళ్లవాతంలో ఒక లక్షణం. దాన్ని స్క్లీరోడర్మా అంటాము. దీంట్లో ఏం జరుగుతుంది, చర్మానికి సహజంగా సాగే గుణం, ఎలాస్టిసిటీ ఉంటుంది. ఈ సాగే గుణం కోల్పోతుంది. తద్వారా వేళ్ళు ఇలా దగ్గరికి అనాలంటే విపరీతంగా పెయిన్ఫుల్గా మారిపోతుంది. ఆ స్క్లీరోడర్మా అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్గా మనం చెప్పుకుంటాం. అంటే రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చే సమస్యగా. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాదాలు, అరచేతులు ఇవి బాగా షైనింగ్గా, అంటే స్మూత్గా, బాగా బ్రైట్గా, షైనింగ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం షూ పాలిష్ చేస్తే ఏ విధంగా షైన్ వస్తుందో ఆ విధంగా ఈ చర్మం అంతా కూడా బ్రైట్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ కీళ్ళ నొప్పులు వస్తాయి. అయితే ఈ కీళ్ళ నొప్పుల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే జ్వరం కూడా ఉంటుంది స్క్లీరోడర్మాలో. ఈ నొప్పులతో పాటు జ్వరం ఉండడము, ఒళ్ళు నొప్పులు, నీరసము కూడా దీంట్లో కలిసి ఉంటుంది. అది స్క్లీరోడర్మాలో ఒక రకం అండి. ఓకే, ఇప్పుడు ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయో చెప్పారు కదా, మరి ప్రమాదకర సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? అంటే క్రానికల్ స్టేజ్లోకి మారిన తర్వాత ఆర్థరైటిస్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది మన బాడీ మీద? తప్పకుండా అండి. సో కీళ్ల నొప్పులు బాగా ముదిరి ఏళ్ల తరబడి ఉన్నప్పుడు రకరకాల కాంప్లికేషన్స్కి దారితీస్తూ ఉంటాయి. వీటిల్లో ఏంటంటే ముఖ్యంగా వేళ్ల పైన ప్రభావితం పడుతుంది. ఈ కీళ్ల నొప్పులు ఏ విధంగా ఉంటాయంటే మనకు నొప్పులు స్టార్ట్ అయిన 10-15 రోజుల్లోనే ఇంకో జాయింట్లో నొప్పులు వస్తాయి. అంటే మనకి ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది, ఓ 10-15 రోజుల్లోనే కుడిపక్క కూడా నొప్పి వస్తుంది. ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది, 10-15 రోజుల్లోనే కుడిపక్క కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. అలా శరీరానికి ఇరుపక్కల కీళ్ళ నొప్పులు రావడం అనేది ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ప్రత్యేకమైన ఫీచర్గా చెప్పుకోవచ్చు. అది కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దశలో ఏంటంటే అన్ని స్టిఫ్గా మారిపోతాయి. ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టుకోవాలంటే మన చేతులు ఇలా రావాలి, అలా రావు. పెన్నును పట్టుకోవాలంటే ఫింగర్స్ ఇలా దగ్గరికి రావాలి, పెన్ను పట్టుకోవడం కూడా రాదు. సంతకం పెట్టడం రాక చెక్ బౌన్స్ అయింది అంటూ వచ్చిన పేషెంట్స్ కూడా నా దగ్గరకు ఉన్నారు. అంటే ఆ కీళ్లవాతం 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోతే అలా మొండిగా మారిపోయి ఇది ఇలా ఉండిపోతుంది, ఇంకా దగ్గరికి రాదు. అన్నం కలుపుకోవడానికి రాదు, చపాతీ తుంచి తినడానికి రాదు, అంత పెయిన్ఫుల్గా మారిపోయి స్టిఫ్గా మారిపోతాయి. మరి ఆ కండిషన్లో హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుందని తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? మేడం. రైట్ అండి, చెప్పండి. చెప్పండి సదాశివ గారు, మాట్లాడండి. మేడం, అలాగే వింటున్నాను, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నాకు నమస్తే సార్, నా కడుపులో ఇన్ఫెక్షన్ అయింది సార్. ఓకే. కడుపులో ఇన్ఫెక్షన్. డాక్టర్ గారు ఏమంటే నులుపురుగులు ఉన్నాయి కడుపులో అని చెప్పారు. వయసు ఎంత అండి? వయసు 66 సార్. 66. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుంగనూరు సార్. పొంగునూరు నుంచి చేస్తున్నారు. రైట్ అండి, చెప్పండి.
ఇంకా చెప్ప కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది సార్. ఓకే ఓకే. మళ్ళీ దొడ్డి పోయినప్పుడు ఉంటే మ్యూకస్ ఎక్కువ వస్తుంది గంటకు ఒకసారి. మ్యూకస్ ఓకే. ఫాస్ట్గా అడగాలండి. అది వచ్చినప్పుడు కొద్దిగా మలం వస్తుంది సార్. రైట్ అండి. ఓకే అంతేనా? అది సార్ దాంట్లో నీళ్ళు బంక మీద తినాలిగా ఒంట్లో ఉంటుందా అవుతుంది సార్. రైట్ అండి, దాని గురించి చెప్తా. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, చెప్తా. రైట్ అండి. ఇప్పుడు చాలా వరకు సాధారణంగా కడుపులో పేగుల్లో నులి పురుగులు అనే మాట వింటుంటాం. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 10-12 సంవత్సరాల పిల్లల్లో మాత్రమే ఇది వచ్చే ప్రమాదం ఉంటుంది. మీ వయసు 66 అంటున్నారు, నులి పురుగుల వల్ల అయితే ఈ ప్రాబ్లం కాదండి. సమ్ అదర్ రీజన్ ఉండొచ్చు, వేరే కారణాల వల్ల ఈ విధంగా వస్తుంది. అంటే బంక విరోచనాలు అన్నారు. ఇది అమీబియాసిస్ అనేటువంటి సమస్యలు సాధారణంగా కనపడుతుంది. మీరు చెప్తున్న లక్షణాలు అమీబియాసిస్కి కండిషన్కి దగ్గరగా ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించి మందులు వాడితే సరిపోతుంది. నులి పురుగులు మాత్రం 60 ఏళ్ళు దాటిన తర్వాత చాలా అరుదు. ఎంత అరుదంటే ఏ లక్షల్లో ఒకరికి వస్తాయి. అది కూడా నులి పురుగులు అన్నారు, దాన్ని రౌండ్ వామ్స్ అంటారు, ఆస్కారిస్ లుమ్రికాయిడస్ అంటారు, జూలాజికల్ నేమ్ అది. సో అది చాలా అరుదండి. ఇంకోటి ఏంటంటే అది ఇండియాలో చాలా తక్కువ కనపడుతుంది, మన దేశంలో తక్కువ కనపడుతుంది. ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ డిసీజ్ రావచ్చు. ఏదేమైనప్పటికీ మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఆ రిపోర్ట్స్ చూసి హోమియోలో ట్రీట్మెంట్ ఉందో లేదో క్లియర్గా చెప్పగలుగుతాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు లలిత్ కుమార్ మేడం. చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మేడం చెప్పండి కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నా కాలు ఈ మోకాలు కాడ నడుస్తుంటే విపరీతమైన మంటగా ఉంది సార్. మంట, ఓకే. ఎంతకాలంగా అండి? సార్ ఇయర్లీ ఒక 1.5 month నుంచి సార్. అది లైట్ గా ఈ మోకాల కింద సైడ్లు మంటగా అనిపిస్తుంది సార్. నడుస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రైట్ అండి, డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారా? సార్ ఒకసారి పడితే మన ఎక్స్రే చూపించారు సార్. అది లైట్ గా అరగుతుంది ఇప్పుడే. ఓకే, నువ్వు కొంచెం జాగ్రత్తగా నడవడం తగ్గించుకో అని చెప్పారు సార్. ఎప్పటి మాట ఇది? అదే సార్, ఒక 1.5 month నడవడం తగ్గించుకున్నాను. నా వెయిట్ వచ్చేసి నియర్లీ 99 kgs సార్. రైట్ అండి. ఇంకా ఏమైనా అడగదలుచుకున్నారా ఇది కాకుండా? అదే సార్ సమస్య. అది దాంట్లో అదేంది గుజ్జులాగా ఉండేది అరిగిపోయింది అని అంటున్నారు సార్. రైట్ అండి, అలాగే దాని గురించి చెప్తాను. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. రైట్ అండి. సో మోకాలు అరుగుదల, గుజ్జు అరుగుదలకు సంకేతంగా మోకాలు వాపు కొందరికి వస్తుంది. అలాగే మోకాలు చుట్టూరా కూడా కొందరికి మంటగా, పోట్లుగా, కొందరికి సూదులతో గుచ్చినట్టుగా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రకరకాల లక్షణాలు కనబడతాయి. 90 కిలోలు అంటున్నారు, బరువు తగ్గడానికి ప్రయత్నించండి. కొంత బరువు తగ్గితే ఆ నొప్పి కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, ఒకసారి హోమియోపతి ట్రై చేయండి, మీకు అద్భుతమైన పరిష్కారం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా మనం ఆస్తమా గురించి మాట్లాడుకోవడం జరగలేదు కాబట్టి ఇది 2వ ఎపిసోడ్ కింద కంటిన్యూ చేద్దామండి. మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.